కూటమి ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర రావడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ధాన్యం తడిచి అమ్ముకోలేని స్థితిలో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారని షర్మిల అన్నారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. చాలా మంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే, లిమిట్ ఎక్సీడ్ అయి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది. రైతులు పండించిన దాంట్లో కనీసం 30% కూడా, కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా 15-20% కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది. రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి. కేవలం రైతు దగ్గర ఈరోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది. మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటను ఏం చేసుకోవాలి? అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గరైనా డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం 400 రూపాయలు, 500 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని కోట్ చేస్తుంటే మరి చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలడు?